ఇక్కడ మస్తాన్ అని ఓ జట్కా తోలే అతను ఉండాలి, నీకు తెలుసా? మస్తాన్ సాహెబా? ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళు దాటిందండి. చనిపోయాడా? అతని దగ్గర ఒక కుర్రాడు పెరిగాడని విన్నాం. అవునండి, ఆడు మా జట్కా సంఘం ప్రెసిడెంట్. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆడు పోల్ రంగడు బాబు. ఆడికి నిమిషం కాలు నిలవదు. బండి వేసుకుని గాలి కంటే స్పీడ్ గా పొదత్తమానం ఊరంతా తిరిగేస్తుంటాడు. అతని పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం. గురుగురు ఏమిటి సార్? ఏం లేదా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఆట్లాడడానికి ఇది టైం కదా బాబు, ఇది గిరాకీ టైం. తప్పుడు నీకు కావాల్సినంత రబ్బిస్తామయ్యా, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. టిఫిన్ పెడతారా? కుతికల దాకా స్వీట్ ఎన్ని కావాలంటే అన్ని స్వీట్లు పెట్టిస్తాను, దిగు. కదులు. గురు పుట్టినప్పుడే మోకాళ్ళ వరకు ఖాళీ సంచులు తోసేసి ఉంటాడు, అవన్నీ ఇప్పుడు నింపుతున్నాడు. ఊరుకోరా. ఇంకేమైనా కావాలా సార్? పొల్లైసులు గిన్నెసులు కప్పైసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. చాలేవయ్య దేవుడా, మింగిని చాలు, ఇకలే మాట్లాడుకుందాం. చల్లగా మాట్లాడుకుందామని రకాను ఒక ఐసు దేశాలు పోసి పట్ట. త్వరగా పట్ట. చూడు జగన్నాథం, ఇప్పుడు మేము చిన్న నాటకం ఆడబోతున్నాం, అందులో నువ్వు వేషం కట్టాలి. ఏసలు గీసలు కట్టడం నా వల్ల కాదండి బాబు. ఒకసారి మా జట్క వాళ్ళ సంఘంలో నాటకం వేద్దామని స్టేజీ ఎక్కా, కళ్ళు పచ్చబడిపోయాయి, గొంతు తడారిపోయింది, కట్టుకునే పంచ ఖరాబ్ అయిపోయింది. అట్టడి పని నాకేం పట్టకండి బాబు. నాటకం అంటే స్టేజ్ ఎక్కి వేసేది కాదయ్యా. నువ్వు కోటీశ్వరులాగా వేషం వేసి మాతో పాటు ఓ ఊరొచ్చి 10-15 రోజులుండి నేను చెప్పినట్టు చేయాలి. ఎందుకు? కారణాలు నీకు అనవసరం. నేను చెప్పినట్టు చేస్తే నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాం. అయ్యి బాబోయ్, అయితే నేను రెడీ. అడ్వాన్స్ 100 కొట్టించుకురు. 100 కాదు, 1000 రూపాయలు తీసుకో. దీని అమ్మ, ఒకేసారి 1000 రూపాయలు పుట్టుకోవడం మొట్టమొదటిసారి గురు. ఏంట్రా పంతలా చెమట్లేమిటి? లోపల ఆ గుర్రానికి గుట్టం తొడిగేసరికి నా పులుసు కాస్త కారిపోయింది గురు. ఒక తొడిగే లోపలికి కూడా పీకేసి నా ప్రాణం తీశాడు. ఏడి? అదిగో వస్తుంది జట్కా బండి. ఈ బట్టలేంటి పాడేంటి, మన ఒంటి మీద సిద్ధసిద్ధగా ఉంది. నా మామూలు బట్టలు వేసుకోవడం. అదేం కుదరదు. చంపుతున్నాడు. నువ్వు ఈ డ్రెస్ లోనే మేము చెప్పిన చోటికి రావాలి. కొత్త కదా, కాస్త అలాగే ఉంటుంది. 4 రోజులు ఈ బట్టలు వేసుకుని తిరిగావనుకో అదే అలవాటు అయిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయి. ఏమిటో దీనికోవాలా దీని ఎక్క. చూడు బాబు, నీ వేషంతో పాటు భాష కూడా మారాలి. తరచూ తల్లుల్ని అక్కల్ని తలుచుకోకూడదు. నీకు ఇంగ్లీష్ కూడా నేర్పుతాను, సరేనా? ఇంగ్లీషు గింగ్లీషు పింగ్లీషు నావల కదయ్యా. నేను నేర్పుతా కదయ్యా, చిన్న చిన్న మాటలే. అయితే చెప్పుకో, నాకు నేర్పుకో చూద్దాం. చూడు, ఎస్ అంటే అవును అని, ఎస్. నో అంటే కాదు అని, నో. ఫెంటాస్టిక్ అంటే బాగుంది అని. ఫెంటాస్టిక్. పెంటా పేడా కాదు బాబు, ఫెంటాస్టిక్ 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 ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ 3 చెప్పు. ఎస్ అంటే కాదు అని, నో అంటే బాగుందని, ఫెంటాస్టిక్ అంటే అవును అని. కాదు, తప్పావు. ఆగా, ఎస్ అంటే బాగుంది, నో అంటే అవును, ఫెంటాస్టిక్ అంటే కాదయ్యా, మళ్ళీ తప్పావు. అయితే మళ్ళీ చెప్తాను చూడు. ఎస్ అంటే బాగుంది, నో అంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కాదు. చిన్నాభిన్నమైపోయిన మావయ్య ఇంటిని చక్కపరిచి కృష్ణమూర్తి సీతల బతుకుల్ని బాగు చేసి తిరిగి వస్తాను డాడీ. ఆశీర్వదించండి. మంచి మనసుతో ఏ పని మొదలుపెట్టినా మంగళంగానే ముగుస్తుంది గౌతమ్. నువ్వు ఈ పని చేస్తే ఆ లోకాన ఉన్న మీ అత్తయ్య మామయ్యల ఆత్మను శాంతిస్తుంది. వాళ్ళ ఆత్మల్ని శాంతింపజేయటంతో పాటు నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకునే అవకాశం నాన్న నాకిది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. మన ప్లాన్ ప్రకారం అంతా రెడీగా ఉన్నారుగా? రెడీ గురు. మన మనుషులు ఈ పాటి గంగానమ్మ కోసం కాపేసి ఉంటారు. ఎవరు మీరు? పేర్లు అడ్రస్లు తర్వాత చెప్తాం, ముందు ఒంటి మీద నగలు తీసి. ఒరే రఘు, సమయానికి వచ్చావు. నన్ను కాపాడరా తండ్రి. ఈ బట్టల్లో ఫైటింగ్ చేయకూడదు అత్తయ్య. వెళ్ళి కరాటే డ్రెస్ వేసుకొస్తా. మర్యాదగా నగలన్నీ తీసివ్వు.
ఈయనొచ్చి కాపాడారు. రేపటి నుంచి నిన్నెవరు కాపాడుతారో చూస్తాం. నిన్ను వదలం గంగారమ్మా. నీ ఇంటి మీద పడి నిలువు దోపిడీ చేస్తాం. జాగ్రత్త. ఈ అబ్బా. పేరుకి వెతవా. బాబు, ఆ రాక్షసుల నుంచి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోలేను. నీ పేరేమిటి? భీముడు. ఏ ఊరు? ఒక్క ఊరని కాదు, అన్ని ఊళ్ళు నావే. అలాగా. ఆ దొంగ విధవ ఏం కూశాడో విన్నావా బాబు? ఏ క్షణాన్నైనా మా ఇంటి మీద పడతారు. 4 రోజులు నాకు సహాయంగా మా ఇంట్లో ఉంటావా? నీ తల్లి లాంటి దాన్ని కాదనకు బాబు. సరే, ఇంతగా బతిమాలుతున్నావు కనుక ఒప్పుకుంటున్నాను. పద, మీ ఇంటికి వస్తా. నీ తల్లి కడుపు చల్లగా 100 ఏళ్ళు బతుకు నాయనా. రా వెళదా. రా నాయనా, రా. పెద్దిల్లేనే, నువ్వు బాగా ఉన్నదానివే, అందుకే ఎదవలు నీ మీద పడ్డారు. ఏముండడంలే నాయనా. మగదక్షత లేని సంసారం. ఏదో కష్టపడి నెట్టుకొస్తున్నాను. కూర్చో, కాస్త కాఫీ పంపిస్తాను. అత్తా, ఆ? అత్తా. ఎవరిని అత్త అని పిలుస్తున్నావు? నిన్నే అత్త. నాకిట్టా సుట్టరికాయలు కలుపుకుని పిలవటం అలవాటు. నీకు అత్త అని పిలిపించుకోవటం ఇష్టం లేదు చెప్పు. ఏరే సుట్టరికం కలుపుతా. వద్దులే నాయనా. ఇంకేం దిక్కుమాల చుట్టరికం కలుపుతావో. అత్త అనే పిలువు, పర్వాలేదు. చెల్లెమ్మా, ఏదో అఘాయిత్యం జరిగిపోయిందా? అవునన్నయ్యా, నేను గుడికెళ్ళొస్తుంటే ఆ. ఎవరో రౌడీ వెధవలు నా మీద పడి కత్తులు చూపించి నా గాజులు గొలుసులు లాక్కోబోయారు. ఆ? సమయానికి భీముడొచ్చి నన్ను వాళ్ళ బారి నుంచి కాపాడు. ఆహా, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఈ ఊరు సాధు జంతువులకు పుట్టినిల్లని మారుపేరు. టమాటోను కత్తిపేటతో కోయడానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రజలు. అలాంటిది ఈ ఊళ్ళో నీ మీద కత్తిపుచ్చుకు వెంటబడ్డారా? కలికాలమమ్మా. ఆ వెధవలు నన్ను వదలనంటూ బెదిరించిపోయారన్నయ్యా. నాకు భయమేసి ఈ భీముణ్ణి నాకు 4 రోజులు తోడుగా ఉండమని బ్రతిమాలి తెచ్చుకున్నాను. ఎందుకమ్మా ఈ రాముళ్ళు భీముళ్ళును? ఉత్త తిండి దండగా. మావాడు నీ వెనక కొండంత అండగా ఉంటాడు. మా రఘుని నీ వెంట ఉంచేస్తానుండు. మీ రఘునా? ఆ. ఏడ్చినట్టుంది. వాడు తిండికి బకాసురుడు, పనికి కుంభకర్ణుడు. ఇందాక ఆ వెధవలు నన్ను అల్లరి పెడుతుంటే సమయానికి మీ వాడు కనిపించాడు. వచ్చి నన్ను కాపాడరా నాయనా అని మొత్తుకుంటే బట్టలు మార్చుకొస్తానంటూ తుర్రుమన్నాడు. వాడు నాకు అండగా ఉంటాడా? నా బొంద. వాడికి అన్ని పనులు తెలుసమ్మా, పిచ్చివేదోకి. కాకపోతే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. పసివాడు కదా. మీ వాడి సహాయం నాకేం అక్కర్లేదు. ఈ భీముడు నా పక్కనుంటే చాలు. భీముడు, కూర్చో, కాఫీ పంపిస్తాను. ఏమిటి, నీ పేరు భీముడా? అవునరా. ఆ? నన్ను నువ్వు రా అంటున్నావా? అవునరా, నాకు నచ్చిన వాళ్ళని ఏరా అనే అంటాను. ఆ? నచ్చిన వాళ్ళని ఏరా అంటావా? మరి బాగా నచ్చిన వాళ్ళని బండ బూతులు తిడతాను. ఆ? ఒరే 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 ఒరే, ఆ? ఇప్పుడు నువ్వు నాకు నచ్చుతున్నావు రావు. బాగా నచ్చేట్లున్నావు. ఆ? వద్దునైనా వద్దు. నేను నీకు నచ్చడానికి వీల్లేదు. ఏమాత్రం నచ్చడానికి వీల్లేదు. వస్తాను. చిలకమ్మా, నా పేరు చిలకమ్మ కాదు, సీత. నీకు పెట్టిన పేరుతో నేను పిలవను. నాకు నచ్చిన పేరుతో పిలుస్తా. ఎవరు నువ్వు? మీ పిన్నికి అల్లుణ్ణి, దేవుణ్ణి. ఇక నుంచి ఏడే నీకు తోడుగా ఉంటా. పాపం దంచలేకపోతున్నట్టున్నావు. ఇటాయు, నీకెందుకు శ్రమ? మనుషుల్లో దంచేవాడిని. నాకు ఈ ఓట్లు దంచడం లెక్క. నువ్వు చూస్తూ ఉండు చిలకమ్మా, నిమిషంలో దంచేస్తాను. భీముడు తిండి దండగ మనిషి కాడు. ఇలాంటి పనులు కూడా పనికొస్తాడు. శభాష్. బాబు, పొద్దుటాల నుంచి చూస్తున్నాను. ఈ చిన్న కారు ఇక్కడే ఉంది. ఏమైంది ఏంటి? ఇది చెడిపోయింది. అట్టాగా? మీ మోటార్ పనుల కంటే మా మోటు పల్లెనయ్యో. అలాగే. సీత, ఏమిటి పిన్ని? లీలకి నీరసంగా ఉందట. హార్లిక్స్ తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. అత్తయ్య, కులాసానా? ఏదో ఉన్నాలే. ఏమిటి ఎలా వచ్చావు? లీలతో మాట్లాడాలి, ఒకసారి ఇటు పిలు. రౌడీలు నన్ను చంపేస్తున్నారా అని మొత్తుకుంటే కరాటే బట్టలు వేసుకొస్తానని వెళ్ళిపోయావుగా. నీకు నా కూతురితో మాటలేమిటరా? అంటే ఆ రోజు కొంచెం మూడ్లో లేనత్తయ్య. ఇప్పుడు రమ్మని వెదవల్ని పచ్చడి చేస్తాను.
పచ్చడి చేస్తావా వెధవల్ని? ఎలా పచ్చడి చేస్తాను ఇప్పుడు చూపించను, నీ కూసాలు కదులుతాయి. ఉమ్, పచ్చడి ఎలా చేయాలో నేను చూపెట్టినా? అమ్మా ఆ, ఆ, అమ్మో నడుం పడుము అయిపోయింది బాబోయ్. ఆ, అబ్బా. ఏమిటి ఆ నవ్వు? ఆడది గడప దాటి నడవకూడదు, పెదవి దాటి నవ్వకూడదు. నీకు తీరుబడి ఎక్కువై ఆటలాడుకుంటున్నావు. లోపలికెళ్ళి బస్తాడు మిరపకాయలు కారం దంచు. ఓరు 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 ఓరు. ఏంటి చిలకమ్మా, ఈ బస్తాడు మిరపకాయలు నువ్వే దంచుతావా? పిన్ని చెప్పిన పని చేయాలిగా మరి. ఈ దంచటం, నోరటం, రుబ్బటం ఇవన్నీ పాతకాల పనులు. మిషన్లు వచ్చాక ఎవరు ఈ పనులు చేయటం లేదు. ఈ బస్తాడు మిరపకాయలు దంచితే నువ్వు ఎంత హైర్యాన్ని పడిపోతావో తెలుసా? ఉండు, నేను పట్నం వెళ్ళి మరపట్టించుకొస్తా. రే పంతులు, పంతులు, కారుతో సహా గడ్డివాములు దూరాడేమిటీడు? ఏంట్రా పంతులు పిచ్చి పని? జనమంతా గుంపులు గుంపులుగా చేరి నన్ను మన కారును చూసి గుసగుసలు ఆడుకుంటున్నారు. భయం వేసి గడ్డివాములు దూర్చా. సర్లే, వెంటనే సిటీకి వెళ్ళి ఈ మిరపకాయలు మరపట్టించుకురా. మిరపకాయలా? అర్జెంట్. ఓకే గురు. సీత, ఒసే ముద్దు చడి తప్పుడు లేదు. కారం దంచుతున్నావా లేదా? దంచుతున్నాను పిన్ని. దంచడం అయిపోయింది పిన్ని. అప్పుడే అయిపోయిందా? ఏం మాయ చేసేవేమిటి? లేదత్తా, నేను చూస్తూనే ఉన్నా. చిలకమ్మ చేతులు అరిగిపోయేలా దంచింది. నువ్వు ఊరుకోవయ్యా. పిల్లికి ఎలక సాక్ష్యమని నేను కళ్ళారా చూశానని చెప్పినానమ్మా. ఏమో, నాకు అనుమానం వచ్చింది. ఈ మధ్యది తిండికి పెద్దక్క, పనికి అన్నా చెల్లెల్లా అయిపోయింది. అత్త, చిలకమ్మను అనవసరంగా తిరిగితే నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటయ్యా మధ్యలో? మల్లన్నా అవసరం తీరాక బోడి మల్లన్నా అని. నేనే అవసరానికి తగినట్టు మాట మార్చే మనిషిని కాను. నీకు 3 పూట్ల తిండి పెట్టి పోషించడం శుద్ధ దండగలా అనిపిస్తోంది ఇప్పుడు. అట్లా నీకు అనిపిస్తే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉన్నత్త. నువ్విక్కడ లేకపోతే తెల్లారక ఆగదు, పొద్దుగుగా మనదు. అది తెలుసుకో. సరే, అయితే నా దవ నేను చూసుకుంటా. తక్షణం బయలుదేరితే మా నెత్తిన పాలు పోసిన వాడి అవుతావు. అలాగే వస్తానత్త. వస్తా చిలకమ్మ. భీముడు, భీముడు, నోర్మి. గంగానమ్మ, 2 రోజుల్లో నీ పని సఫా. నిన్ను నీ ఇంటిని నిలువు దోపిడీ చేస్తావు. సఫా. ఏ భీముడు, భీముడు, ఒక్క క్షణం ఆగు. వీడెవడో ఊళ్ళో ఎవరు దొరకనట్టు నా మీదే పగపట్టాడు. పెద్దదాన్ని, నీకు దండం పెడతాను బాబు, దండం పెడతాను. తల్లి కోపంతో ఏదో ఒక మాట అంటే బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడా? భీముడు, ఇది నీ ఇల్లే, ఇక్కడే ఉండి పొమ్మా. నన్ను నీ ఇంట్లోంచి పొమ్మన్నావుగా మరి. అన్నాను. బుద్ధి గడ్డి తిని ఆ పాడు కూత కూశాను. ఇంకెప్పుడు ఆ పాడు మాట అనను. నన్ను క్షమించు బాబు. నేను ఇంట్లో ఉండిపోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది బాబు? డబ్బు దశకం అడిగితే ఏమీ ఇచ్చుకోలేని పేద పీనుగుని. డబ్బెవడికి కావాలత్త? ఇవాళ నుంచి నువ్వు చిలకమ్మను బాధ పెట్టనని, సీటికి మాటికి సూటిపోటి మాటలు అన్నని మాట ఇవ్వాలి. అలాగే తండ్రి, దాన్నెందుకు బాధ పెడతాను నాయనా? అది నా బిడ్డ, నా గారాల పట్టి. అమ్మా సీత, పాపు కారం దంచి దంచి చేతులన్నీ ఎలా కందిపోయాయో. ఈ పూటకి మరింకే పని పెట్టుకోకు. త్వరగా అన్నం తిని పడుకోమ్మా. పోమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. భీముడు, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. నా కర్మ. చిలకమ్మ, ఇవాళ నువ్వు కూడా నాతో పాటు కూర్చొని అన్నం తినాల్సిందే. అమ్మో, నేను వేడన్నం తింటే పిన్ని విరుచుకుపడుతుంది. రోజు ఏం తింటా మరి నువ్వు? ఊహ తెలిసిన దగ్గర నుంచి రోజు చెద్దనవే తింటున్నాను. అట్టా కుదరదు. ఇవాళ నువ్వు నాతో పాటు అన్నం తినాల్సిందే. గంగానమ్మ తేమన్నా నోరెత్తితే 4 సీరి ఎండేస్తాను. ముందు ముత్తిను ఆను ఆను. ఏడు చిలకమ్మా, ఏడుస్తున్నా? పుట్టిన ఇన్నాళ్ళకి నువ్వు కూడా తిను అని ఆప్యాయంగా అన్న మాటని ఈ రోజే నేను విన్నాను భీముడు. ఊహ తెలిసాక నా నోటికి ఇంకొకరు ముద్దందించడం ఇదే మొదటిసారి. ఈ ఆదరణ కోసం, ఈ అనురాగం కోసం ఎన్నాళ్ళుగానో తప్పించిపోతున్నాను.
ఆనందాన్ని తట్టుకోలేక పిచ్చి చిలకమ్మ. ఏది ఈ ముద్ద కూడా తిను.